ఒక వార్త బాగా వైరల్ గా మారింది. తెలీదా మీకు? అంటే రష్మిక మందన విజయ్ దేవరకొండ గారి పెళ్లి ఉండబోతుంది February 26 అని. సో అంటే ఏం చెప్పదలుచుకున్నారు మీరు? వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే మీ అందరూ ఎందుకు బ్యాండ్ వాగిస్తారా ఏంటి? నాకు అర్థం కాదు. అంటే రూమర్స్ కొంతమంది ఫోటోలు పెళ్లి అయినట్లు అయితే అయ్యండి వచ్చండి, మనం ఏం చెప్పలేం. వాళ్ళిద్దరికి నచ్చింది, లవ్ చేసుకుంటారు, రూమ్కి వెళ్తారు, ఓయోకి వెళ్తారు, ఏమైనా చేసుకుంటారు, అవసరం అయితే పెళ్లి చేసుకుంటారు. మీకు ఏమైనా అవసరం ఉందా? ఊకే అన్నిటిలో దూరిపోతారండి. ఎందుకు దూరుతారు మీరు? అవును, పెళ్లి చేసుకుంటారు. వాళ్ళ ఆడవాళ్ళు మగవాళ్ళు కాదా? వాళ్ళిద్దరు ఆడ మగ పెళ్లి చేసుకుంటారు, తప్పేముంది? గతంలో నాగ చైతన్య సమంత ఇట్లా పెళ్లి చేసుకుని విడిపోవడం జరిగింది కదా. అవును. సో ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కపుల్స్ లేరు. సో ఇద్దరు మళ్ళీ కలిస్తే బాగుంటుందా అనేది క్వశ్చన్. అంటే ప్రపంచం మొత్తంలో నాగ చైతన్య సమంత మాత్రమే విడిపోయారా? ఇంకా భూ ప్రపంచంలో ఎవరు కూడా మూడు పిల్లలు విడిపోలేదా? విడిపోయారుగా. మూడు పిల్లలు అన్నాక అందరికి గొడవలు వస్తాయి, విడిపోయే వాళ్ళు ఉంటారు, కలిసే వాళ్ళు ఉంటారు, అడ్జస్ట్మెంట్ చేసుకొని ముందుకెళ్లే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏమొచ్చిందో మనకు తెలియదు కాబట్టి మనం ఏం చెప్పాలి. సో మీరేం చెప్పదలుచుకోండి? ఇప్పుడు ఇద్దరు కలిసి రణబలి సినిమా తీయబోతున్నారు. సో ఎలా ఉండబోతున్నారు సినిమా సంబంధించి? అంటే ఇద్దరు చేసినటువంటి మా గీతా గోవిందం కానీ కామ్రేడ్ కానీ ఇప్పుడు హ్యాట్రిక్ సినిమా కాబోతుంది. సో ఈ ప్రమోషన్ భాగంగా అనుకోవచ్చు. వాళ్ళిద్దరు ఏ సినిమా చేసినా కానీ సూపర్ హిట్, చాలా బాగుంటుంది కాంబినేషన్. హీరో హీరోయిన్ గా కావచ్చు, భార్య భర్తలుగా కావచ్చు, ఏదైనా కావచ్చు, చాలా బాగుంటుంది పేరు. అయితే బయట కూడా నిజంగా పెళ్లి చేసుకుంటే నేను కూడా అందరిలాగా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఏం చెప్పదలుచుకున్నాను విజయ్ దేవరకొండ గురించి? ఏం చెప్పదలుచుకున్నాను? ఏం చెప్పదలుచుకుంటే మంచి రొమాంటిక్ హీరో అబ్బా అనేటట్టు ఉంటాడు అనమాట. పెళ్లి చేసుకుంటారు, దాంట్లో తప్పే ఉంది. మంచి హైట్ వెయిట్ పర్సనాలిటీ బాగుంటది కాబట్టి ఆ అమ్మాయి కూడా బాగుంటది కాబట్టి ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. గతంలో రష్మికకి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది కదా, మళ్ళీ విజయ్ తో ఎంగేజ్మెంట్ లాంటి పెళ్లి మళ్ళీ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయి అంటారా? ఏమో సెలబ్రిటీస్ కి మధ్య ఇవన్నీ బాగా అలవాటైపోయి. సెలబ్రిటీసే కాదండి, మామూలుగా ఉన్న వాళ్ళే కుక్కర్లో పెడుతున్నారు, డ్రమ్ముల్లో పెడుతున్నారు. సెలబ్రిటీస్ విడిపోవడంలో తప్పే ఉంది చెప్పండి? సామాన్యులే చేస్తున్నారు. హనీమూన్ అంటున్నారు, చంపేసి కుక్కర్లో పెడుతున్నారు, డ్రమ్ముల్లో పెడుతున్నారు. మరి ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉంటాయి. వాళ్ళు విడిపోవచ్చు, కలిసి ఉండొచ్చు, మనం చేయలేం, చెప్పలేం. దేవుడు రాసిన కానీ ఇలాంటి ఫేవరెట్ కపుల్స్ పెళ్లి చేసుకున్నాక మా సొసైటీకి ఏమి మెసేజ్ ఇద్దామని అంటే చాలా మంది ఫ్యాన్స్ కూడా మళ్ళీ డిసప్పాయింట్ అవుతారు. వాళ్ళ నుంచి కూడా అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలే చేసిరు, మనము లెక్క అన్నట్టుగా కూడా మారుతా ఉంది కదా. అలాగే సెలబ్రిటీలు అవని, మనుషులు మామూలు అవని, ఎవరైనా కానీ ఎలా మనకి దేవుడు రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. అంతే, అడ్జస్ట్మెంట్ అయ్యి ఉంటే లైఫ్ ముందుకు వెళ్తుంది. ఓవర్ యాక్షన్ చేస్తే అంతే.